నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పొన్నాడ గ్రామంలో వెలిసిన కోరిన బషీర్ బీబీ 71వ ఉరుసు ఉత్సవాలు కోరికలు తీర్చే బంగారు పాప దేవాలయం. కొలువయున్న బషీర్ బీబీ బంగారు పాప అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమ్మవారికి మీరు ఎంతో అనుకూలంగా ఎంతో అనుభూతిగా తర్వాత అమ్మవారికి అందరికీ నమస్కారం అండి. మీకు అమ్మవారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మవారికి అవకాశం ఇచ్చారు, తోడ్పడ్డారు. ఇచ్చిన అవకాశానికి అమ్మవారికి ప్రత్యేక ప్రార్థన చేస్తాను. అందరూ కూడా భక్తులు తెలియజేస్తున్నాను. మా కమిటీ తరఫున మమ్మల్ని మర్చిపోకండి సార్. అది మీ వల్లే ఇదంతా చేయగలిగారు. మీరు ఇంకా 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 మాకు సేవ చేయాలి. మా తల్లికి అదే సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ సార్ మొదలుపెట్టినప్పుడు పచ్చకొండ పిఠాపురంలో ఉన్న 100 years చరిత్ర ఉన్న పార్టీ స్ట్రక్చర్ని వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇది సుమారుగా 300 సంవత్సరాల చరిత్ర ఉన్న అతి పురాతన దర్గా. ఈ దర్గాని పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నారు. ఆ టైంలో ఇక్కడ ముజాఫర్లు అంటే ఈ కమిటీ పెద్దలు లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా అది పురాతనమైన ఈ దుర్గా శిథిల వ్యవస్థలకు వచ్చింది, మీరు దీన్ని పునరుద్ధరించాలని వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారని స్థానిక ముజాఫర్లు చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఆయన గెలిచిన తదనంతరం ఈ కమిటీస్ పెద్దలందరూ కూడా మా దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మీరు తిరిగి పునరుద్ధరిస్తానన్నారు, మీరు కళ్యాణ్ గారు చెప్పండి అడగడం జరిగింది. అప్పుడు ఒకసారి 2 సార్లు వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను తను చెప్తాను, కానీ ఈ టైం లేదు కాబట్టి నేను దీన్ని స్టార్ట్ చేసి ఎంతైనా సరే పవన్ కళ్యాణ్ పేరు మీద దీన్ని అద్భుతంగా కట్టాలని ముస్లిం పెద్దలతో అదేవిధంగా ఈ ఇంజనీర్లు కూడా పిలిపించి పాత ఒరిజినల్లో ఏ విధంగా కూడా డిస్టర్బ్ అవ్వకుండా అంత అద్భుతంగా వాళ్ళందరూ ముస్లిం పెద్దలు అందరం కూర్చుని ఒక డిజైన్ తయారు చేసి దానికి అనుగుణంగా సుమారు 10 లక్షల రూపాయలతో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఈ పిఠాపురం మండలంలోనే పిఠాపురం నియోజకవర్గంలో అతి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దర్గాను పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అద్భుతంగా ఆయనకి వన్నీ తెచ్చే విధంగా దీన్ని కట్టించాలని పట్టుదలతో ఎలాగైనా నేను గొప్పగా కట్టాలని ఉద్దేశంతో అందరితో కలుపుకొని డిజైన్ చేసి ఈ విధంగా కట్టడానికి మాకు సహకరించిన అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ దర్గా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ దాకా తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సందేశాన్ని ఆశపడుతున్నాం. అందరికీ నమస్కారం. మీ అందరూ కూడా సభకి విషయాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. ఈ టెంపుల్ని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయడం, ఆ రోజు దాని యొక్క దుస్థితి చూసి దాన్ని బాగు చేయాలని ఒక తలపు ఆయన కలగడం, ఆ సూచన మేరకు మన డాక్టర్ గారు ఇవాళ 10 లక్షల రూపాయలు వెచ్చించి అలాగే ఒక ఇంజనీర్ గారు కూడా పెట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలా వచ్చేటట్టు బషీర్ బీబీ జోలియా బంగారు పాపమ్మ వారి గుడిని పునర్నిర్మాణం చేసేందుకు మనందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా సభ్యులుగా పిలిచినందుకు మరింతసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం చూస్తూనే ఉన్నాం సమకాలిక రాజకీయాలు. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన నాయకుడు పవన్ కళ్యాణ్కి సాటి ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ ఈవేళ ఒక వ్యక్తి కన్నా ఒక వ్యవస్థ కన్నా గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తి ఈవేళ ఎక్కడో ఉన్నాడు. ఆయన
పవన్ కళ్యాణ్ గారు ఒక్కడో ఎక్కడో ఉంటే సరిపోదు, పార్టీ కూడా ఎక్కడికి వెళ్ళాలి. అది చెయ్యాలంటే మనమందరూ చెయ్యాలి, మనమందరూ కష్టపడాలి, మనమందరూ చేయాలి. కమిటీలు కలిసి పిఠాపునిచ్చే గొప్ప ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఆ ప్రక్రియ వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియను తయారు చేయబోతా ఉన్నాం.